నమస్తే. ఇప్పుడు మనం మాచర్లపట్నంలోని కిడ్స్ పాఠశాలలో ఉన్నాం. కిడ్స్ పాఠశాలలో ఈ మా ఇటీవల గత 2 రోజుల క్రితం రిలీజ్ అయిన 10th క్లాస్ ఫలితాల్లో మన మాచర్లపట్నంతో పాటు పల్నాడు జిల్లాలో 3వ స్థానంలో కిడ్స్ పాఠశాల రిజల్ట్స్ అయితే కనపడ్డాయి. ఎందుకంటే 593 మార్కులు వచ్చేసి పల్నాడు జిల్లాలోనే 3వ స్థానంలో ఉందన్నమాట. ఇప్పుడు మనం కిడ్స్ పాఠశాలలో ఉన్నాం. అదేవిధంగా కేసీపీ జిఎం వెంకటరమణ గారును, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ శాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదా సార్, పల్నాడు జిల్లాలో 3వ స్థానంలో మీరు కైవసం చేసుకున్నారు కిడ్స్ పాఠశాల. మీరు ఇది ఎలా సాధ్యమైంది ఏంది? సార్, మా పాఠశాల వచ్చేసి మొదటి నుంచి ఒక క్రమశిక్షణ అనేది మేము డెవలప్ చేశాము. దాంతో పాటు విద్యార్థుల్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మేము ఇంప్రూవ్ చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ఒక చదివే కాకుండా వాళ్ళలో ఒక వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే వాళ్ళకు ప్రతిరోజు కూడా వాళ్ళను ఒక మంచి స్టూడెంట్ గా తీర్చిదిద్దాలని మేనేజ్మెంట్ వారు నిర్ణయించారు. ఎందుకంటే ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యను అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పాఠశాలను మనం నిర్మించడం జరిగింది. దానికి తోడుగానే మాకు దానికి తగిన సిబ్బంది కానీ, ఉపాధ్యాయులు కానీ, అలాగే హెచ్ఎం గారు కానీ వాళ్ళకు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాఠశాల వేరే పాఠశాలలు పోల్చుకుంటే వాళ్ళ ఓన్లీ పాఠశాలకే నేమ్ వస్తుంది, కానీ మాది పాఠశాలతో పాటు మా సంస్థ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. పాఠశాలకు ఏం రోజంతా మాకు చెడ్డ పేరు వచ్చినా మా సంస్థ కూడా అదే విధంగా దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని రిఫ్లెక్ట్ కాకోకుండా దీన్ని మా సంస్థతో పాటు ఒక పాఠశాలను కూడా అదే రీతిలో తీసుకొస్తున్నారు మా ఉపాధ్యాయులు కానీ, మన హెచ్ఎం గారు. కాబట్టి ముందు కూడా మేము ఏ దాంట్లో కూడా వాళ్ళకు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలలో కానీ వాళ్ళకు ఏ విధంగా చేస్తే వాళ్ళు మంచి అభివృద్ధి చెందుతారు వాళ్ళు. ఎందుకంటే పాఠశాల లెవెల్లోనే వాళ్ళు ఈ విధంగా క్రమశిక్షణతో పాటు ఉంటే నెక్స్ట్ పోయే ముందు కూడా పై చదువులలో కూడా వాళ్ళు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే కనుక వాళ్ళు అటువంటిది క్రమశిక్షణ లేకపోతే పై చదువులకు కూడా వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు అటువంటి కాంపిటీషన్ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మన మండలం లెవెల్లోనే ఈ కాంపిటీషన్ ఉంటుంది. పై చదువులకు వెళ్ళిన తర్వాత వాళ్ళలో అన్ని స్టేట్లలో, అన్ని డిస్ట్రిక్ట్లలో కాంపిటీషన్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో తట్టుకోవాలంటే, వాళ్ళ పోటీదారులను తట్టుకోవాలంటే వాళ్ళలో కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే మా స్టాఫ్ సిబ్బంది కానీ, మా హెచ్ఎం గారు కానీ ఇది కృషి చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కాడికి ఈ సంవత్సరం ఎక్కువ ఫలితాలు వచ్చాయి కదా, మీరు దాన్ని బట్టి ఎలా? అంటే లాస్ట్ ఇయర్ మేము దాన్ని డిఫరెన్సెస్ ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఎక్కడ మనము దాన్ని లాగింగ్ అయ్యాము, ఎక్కడ తక్కువ ఉన్నాము అనేది హెచ్ఎం గారు కానీ, ఉపాధ్యాయులతో కానీ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని విద్యార్థుల్లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా మనము ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా కృషి చేశారు. అందుకోసం వాళ్ళు చెప్పే పాఠాలు కానీ, చెప్పే వాళ్ళ యొక్క క్రమశిక్షణలో కానీ ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోయారు. ఓకే సార్, ఇప్పుడు ఎంత రిజల్ట్స్ రావాలంటే 100% వచ్చింది కదా, మీరు ఈ 10వ తరగతి పిల్లలకి ఎలాంటి తీసుకుంటున్నారు? వాళ్ళకి స్టడీ ఓవర్స్, ఎక్స్ట్రా స్టడీ తీసుకుంటున్నారా, లేకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా అధ్యాపకులు నియమించారా? అట్లా అయింది సార్. ముఖ్యంగా ఏంటంటే అధ్యాపకులు నియమించలేదు, కానీ వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ ఎవరు, దానిలో కొంచెం వెనుకబడిన వాళ్ళు ఎవరు అది ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ వెనుకబడిన తరగతిలో వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేయడము, వాళ్ళను ఇంకా ఆ సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ చేయడం, ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయులకు వాళ్ళతో పెట్టి క్లాసెస్ పెట్టి వాళ్ళు ఇంకా వాళ్ళను ఫర్దర్ గా వాళ్ళతో పాటు, ఎందుకంటే కాంపిటీషన్ లో ఎవరైతే విద్యార్థులు ముందుకున్నారో వాళ్ళతో పాటు వీళ్ళు సమానంగా తెచ్చేదానికి వీళ్ళు చాలా ఈవినింగ్ టైంలో కూడా క్లాసెస్ పెట్టి వాళ్ళను ప్రోత్సహించారు. ఇప్పుడు మన మాచర్ల టౌన్ లో కనుక చూస్తే కొన్ని స్కూల్లో ఇంత రిజల్ట్స్ రాలేదు. కొంతమంది విద్యార్థులు మామూలుగా ఏదో ఆర్డినరీ పాస్, ఏదో 35 మార్క్స్ తోనే పాస్ అయ్యారు. కానీ మీ స్కూల్లోనే ఎలా సాధ్యమైంది? ఎలా సార్? మా స్కూల్లో సాధ్యం అవ్వాలంటే మా టీచర్స్ లో క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ, మేము వాళ్ళు మినిమం బీఈడి క్వాలిఫికేషన్స్ లేకపోతే మేము అసలు రిక్రూట్మెంట్ చేస్తాం. అంటే వాస్తవంగా ఇప్పుడు ఏ స్కూల్లో అయినా ప్రైవేట్ స్కూల్లో బీఈడి రిక్రూట్మెంట్ నడుస్తుంది.
బీఈడి ఉంటేనే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కదా, వాటిలో మీరు ఎలా ఎంపిక చేస్తున్నారు? మేము వచ్చేసి ఒక ప్యానల్ పెట్టుకుంటాం సార్, ఇంటర్వ్యూ ప్యానల్స్ పెట్టుకుంటాం. ఆ ఇంటర్వ్యూలో టీచింగ్ సైడ్ ఎలా ఉంది, ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ యొక్క యాటిట్యూడ్, బోధించే విధానం ఎలా ఉంది, ఆ విధంగా 3 కాంపిటీషన్స్ పెట్టుకొని ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. ఒక 4-5 మెంబర్స్ ను ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే కొంచెం బెస్ట్ గా పిల్లలకు చెప్పగలుగుతారో వాళ్ళని మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే ఓకే, సరే సార్. మరి టౌన్ లో ఒక బాగా ఏదైనా మీ ఎంప్లాయీస్ కి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది ఈ స్కూల్లో అని అంటారు, ఇది వాస్తవేనా? అది లేదు, ఎప్పుడు ఉండదు. మా ఎంప్లాయీస్ ఓన్లీ ఇక్కడ చేస్తారంతే, మా ప్లాంట్ లో పని చేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉంటుంది, రిజర్వేషన్ ఏమి ఉండదు. వాళ్ళలో కూడా ఇప్పుడు మా స్కూల్ మా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఓన్లీ 10 to 20% ఓన్లీ, మిగతా 80% మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి మా వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఏమి ఉండదు. అందరూ ఎందుకంటే మేము పెట్టిన ఉద్దేశం ఏంది, మా వాళ్ళకి ఒక్కరికే కాదు, మన వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ప్రతి ఒక్కరూ విద్యార్థులు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతోనే మేము ఈ పాఠశాలను పెట్టాము. అంతేగాని మా ఒక్కరి కోసం మేము పాఠశాలను ఎప్పుడు పెట్టలేదు. ఓకే సార్. ఇప్పుడు మొత్తం 117 మంది విద్యార్థులు ఉన్నారు కదా సార్, 117 మందిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు సార్? దాదాపు 80 మెంబర్స్ ఉన్నారు. 80 మెంబర్స్ ఉన్నారా? ఓకే సార్. బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎంతమంది? బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఓన్లీ 10% ఉంటారు అంతే తప్ప, అంటే అబౌవ్ 60% ఉన్నారు అందరూ. 60% తక్కువ మా స్టూడెంట్స్ ఎవరు లేరు. 80 మెంబర్స్ చేసి మిగతా వాళ్ళు కూడా అబౌవ్ 65% ఉన్నారు, కానీ 60% బిలో ఎవరు లేరు మా. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు బాగా మార్కులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారు? నెక్స్ట్ ఎలా వాళ్ళు లైఫ్ ఎలా చేంజ్ అవ్వాలని? అదే వాళ్ళలో కొందరు ఇంటర్మీడియట్ లో తీసుకున్నప్పుడు వాళ్ళలో ఇంజనీరింగ్ వెళ్ళాలా, లేకపోతే మెడిసిన్స్ కి వెళ్ళాలా, లేకపోతే కామర్స్ కి వెళ్ళాలా అనేది ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళలో ఉన్న నైపుణ్యతను బట్టి. ఓకే సార్. దాన్ని బట్టి వాళ్ళు మీరు ఈ సంస్థలో ఇప్పుడు జేసీబీ సంస్థ తరపున నడిపిస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఎలా ఎక్కువ మార్కులు వచ్చాయి, మీ సంస్థ తరపున కాలేజీలు కానీ ఎట్లా ఏమన్నా సంస్థలు వాళ్ళకి ఆట ఏమన్నా బదిలీ చేసి? ప్రస్తుతానికి మాకు కాలేజీలు ఏం లేవు. ఓకే సార్. ఓన్లీ మా అప్ టు 10th వరకు మాకు ఇది ఉంది. కానీ మాకు చెన్నైలో ఓన్లీ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఏంటంటే ఓన్లీ డిప్లొమా ఒకటే ఉంది. కాబట్టి ఫస్ట్ డిప్లొమా వీళ్ళకి ప్రిఫరెన్స్ కంటే వీళ్ళు పై చదువులకు వెళ్ళాలంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ కాలంలో డిప్లొమా అనేది ఐటీతో సమానమైంది. కాబట్టి మినిమం ఇంజనీరింగ్ కంపల్సరీ కావాల్సింది వస్తుంది. కాబట్టి వాళ్ళలో అది కావాలంటే ఇప్పుడు నుంచి వాళ్ళు ఆ యొక్క స్టేజ్ కి వెళ్ళాలి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు 10 years బ్యాక్ అయితే డిప్లొమాకు మంచి వాల్యూ ఉంది. ఇప్పుడు డిప్లొమా అనేది వాల్యూ లేదు. కాబట్టి మినిమం ఇంజనీరింగ్ ఉంటేనే వాల్యూ అవుతుంది. ఎక్కడ పోయినా ఏ కాంపిటీషన్ కి వెళ్ళినా కూడా క్వాలిఫికేషన్స్ మెయిన్ చూస్తారు. కాబట్టి వాళ్ళ విద్యార్థులను కూడా ఆ విధంగా మేము మౌల్డ్ చేసేసి వాళ్ళను ఆ విధంగా మేము పంపిస్తున్నాం. చివరిగా మీ పాఠశాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం? మా పాఠశాలలో మీకు తెలియదు ఏం లేదు. మా పాఠశాల మా మేనేజ్మెంట్ వారు ఎంత మా జేఎండి మేడం గారు కానీ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థులకు వాళ్ళకు అసౌకర్యం అనేది ఏది కలగకూడదు. మనకు కావాల్సిన వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి, వాళ్ళలో ఇంకా మనం కాంపిటీషన్స్ ఏమేం చేయాలి, వాళ్ళలో మా సిఎండి మేడం గారు చెప్తారు వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ లో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ టీచర్స్ కూడా ఆ ట్రైనింగ్ అనేది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళలో పిల్లలు ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళలో చేస్తే ఇంకా భవిష్యత్తులో వాళ్ళు మంచి స్టూడెంట్స్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ వారు ఏ దానికి కూడా మేము వెనకాడము. మేము లాభాపేక్షితంగా ఏ మాత్రం చేయము. విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళు సౌకర్యాలు కానీ మేము అన్ని చూస్తాము. కాబట్టి మా పాఠశాల అనేది మేము మిగతా పాఠశాలలో పోల్చుకుంటే ఏ దానికి ఈ విధంగా కాంపిటీషన్ లో కానీ తర్వాత ఫెసిలిటీస్ లో కానీ మేము ప్రతి ఒక్కటి ముందు చేస్తాం కూడా. కాబట్టి ఎందుకంటే మా పాఠశాల అనేది మేము ఓన్లీ పాఠశాల కోసమే కాదు, మా సంస్థ కోసం కూడా మేము నిర్మించుకున్నాం. కాబట్టి ఈ విధంగా మేము ఇంకా ముందు కూడా ఇంకా ఏం కావాలన్నా కూడా చేసి పాఠశాలను ఒక మంచి నెంబర్ 1 పాఠశాలగా ఈ డిస్ట్రిక్ట్ లోనే కాదు ఈ స్టేట్ లోనే నెంబర్ 1 పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మేము ఇదంతా చేస్తున్నాం. ఓకే సార్. సార్ ఇప్పుడు
పల్నాడు జిల్లాలోనే 3వ ర్యాంక్ సాధించారు, 3rd ప్లేస్ సాధించారు. అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. మీరు ప్రిన్సిపల్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదటిగా చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో మీతో చర్చించడం అనేది జరుగుతోంది. ఈ రకంగా అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా ముందు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, నేను కొద్దిగా సుదీర్ఘంగా ఈ విషయాల గురించి చర్చిద్దాం అనుకుంటున్నాను, మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. 2002వ సంవత్సరంలో మన ఇందిరాదత్తు గారు, కవితా దత్తు గారి మేధస్సు నుంచి మన మాచర్ల పట్టణానికి ఉన్నతమైన విలువలతో మనం ఎంత ఆస్తి ఇచ్చినా వాళ్ళకి తరిగిపోతుంది. అట్లాంటిది కాకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయబడినటువంటి పాఠశాల 2002వ సంవత్సరంలో. అప్పటిదాకా వేరే వేరే పాఠశాలలో చదివిస్తూ ఉండేవాళ్ళు, మీరు ఇందా అడిగినట్టు ఎంప్లాయీస్ అందరినీ కూడా. అట్లా కాదు, మన ఎంప్లాయీస్ అనే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఒక తక్కువ ఫీజులతో ఉన్నతమైనటువంటి కార్పొరేట్ స్థాయి విద్యని మన మాచర్ల పట్టణంలో ఉండే విద్యార్థులకు మనం ఇవ్వాలి అన్న ఒక తాపత్రయంతో 2002లో స్థాపించారు. నేను ఈ పాఠశాలకి 2004లో రావడం జరిగింది. 2005వ సంవత్సరంలో నుంచి నేను హెడ్ మాస్టర్ గా ఈ పాఠశాలలో 2006-7లో స్టార్ట్ అయిన మొట్టమొదటి 10th క్లాస్ బ్యాచ్ నుంచి నేనే ఇప్పటి వరకు వెళ్ళిన అన్ని బ్యాచ్లకి నేనే హెడ్ మాస్టర్ అవటం కూడా నా యొక్క గర్వకారణంగా చెప్పుకోదలుచుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగిన విషయంలో ఈ సంవత్సరం మాచర్లలో జిల్లాలో 3rd స్థానం రావటం అన్నారు. ఇదే విషయాన్ని ఇంత ముందు ఇప్పటికి 20 బ్యాచ్ల్లో చాలా సార్లు జిల్లాలో 2వ స్థానం, జిల్లాలో 3వ స్థానం, అదే విధంగా మిగతా యాక్టివిటీస్ అన్నింటిలోనూ కూడా జిల్లాలో 1వ స్థానం రావడం కూడా ఈ పాఠశాలకి చాలా సార్లు జరిగింది. ఒక కల్చరల్ యాక్టివిటీస్ లో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే 1వ స్థానంలో సంపాదించి మన పాఠశాలని ఆంధ్రప్రదేశ్ తరఫున మనం భోపాల్ నగరంలో తీసుకువెళ్ళి జాతీయ స్థాయిలో కూడా 4వ స్థానం సంపాదించుకోవటం, ఆ జాతీయ స్థాయిలో 4వ స్థానం సంపాదించినట్టు వాళ్లే ప్రకటించటం మనకంతా కూడా తెలుసు ఇంత ముందు అంతా కూడా. అంటే ఇక్కడ ఒక చదువు ఒక్కటే చేసి ఒక చదువుని వెళ్ళి ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి పిల్లలందరినీ దాంట్లో ఉండేటువంటి ఇదిలాగా తయారు చేసి ముందుకు పంపించాలనే ఉద్దేశం కాదు. మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత మార్కులు సంపాదించాము, ఎంత మనం ర్యాంకులు సంపాదించాము అనే దాంతో కాదు, పిల్లలు ఎంత సాటిస్ఫైగా వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ విద్యను అభ్యసించి వాళ్ళ జీవితాల్లో ఎంతమంది స్థిరపడ్డారు అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం మాకు తెలియపరిచిన విషయాల్లో. సో నేను ఒక్కసారి ఒక 20 సంవత్సరాల బ్యాచ్ అందరినీ కూడా బేరీజ్ వేసుకున్నట్టయితే 99% మంది అందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు ఈ స్కూల్ నుంచి వెళ్ళిన ప్రతి పిల్లలు కూడా. అందులో ఒక 30 నుంచి 35 మంది డాక్టర్స్ అయిపోయి ప్రస్తుతం మనకు వెల్దుర్తిలో పనిచేస్తున్నటువంటి లక్ష్మీ ప్రసన్న అనే డాక్టర్ కూడా మన పాఠశాల నుంచి గవర్నమెంట్ పాఠశాలలో చేస్తున్నారు. సో ఆవిడ కూడా మన పాఠశాలలో చదువుకుని మొదటి నుంచి కూడా వెళ్ళినటువంటిది ఆ పాపే. అట్లాగే చాలా మంది విద్యార్థులు యాపిల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రస్తుతం రిసెర్చ్ WHO రీసెర్చ్ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి మురళీ తేజ కావచ్చు, ఇట్లా చాలా మంది పిల్లలు ఉన్నారు మన స్కూల్లో చదువుకునే వాళ్ళు. వాళ్ళందరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, ఉన్నతమైన స్థానాలను అధిరోహిస్తున్నారు. అది మాకు చాలా ముఖ్యంగా. నెంబర్ ర్యాంక్ అనేది ఈ రోజున ఒకరికి రావచ్చు, ఒకరికి ఇదవచ్చు. ఒక సంవత్సరం రాకపోయినంత మాత్రాన ఆ పాఠశాల విలువలు తగ్గిపోవు, ఒక సంవత్సరం వచ్చినంత దాని మాత్రాన ఆ పాఠశాల విలువలు పెరిగిపోవటం అనేది కాదు. సో ఎక్కడికైనా సరే స్థితగ్రత, మనం తగ్గిన రోజున బాధపడిపోకుండా, వచ్చిన రోజున సంబరాలు జరుపుకోకుండా, మనం రాబోయే రోజుల్లో పిల్లల్ని ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దాంతోనే, ఆ ప్రణాళికతోనే మేము ఒకటి నిర్ణయించుకుంటున్నాము. ఒకసారి మేము రిజల్ట్స్ వచ్చిన వెంటనే మేము అందరం స్టాఫ్ కూర్చుంటాం, ఎక్కడెక్కడ మనం ఎంత 94 వచ్చినాయి కాదు, 94 కంటే ముందుకు ఎందుకు వెళ్ళలేకపోయాం, పిల్లల్లో మనం ఏం చేయదలుచుకుంటున్నాం, రాబోయే రోజుల్లో మనం ఏ రకమైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ముందు అన్ని పాఠశాలలకు మళ్ళీ అన్ని రకాలైనటువంటి కార్పొరేట్ స్థాయికి మళ్ళీ బాగా చదివే పిల్లలందరినీ ఒక సెక్షన్, బాగా చదవని పిల్లలందరినీ ఒక సెక్షన్ వేయటం అనేది నాకు పర్సనల్ గా మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అప్పటి నుంచే పిల్లల్లో వీడు చదవనివాడు, వీడు చదివేవాడు అనేటువంటి గ్రేడింగ్ అనేది చేయటం అనేది కాదు. కొంత సమయం వరకు వాళ్ళందరూ కలిసే ఉండాలి. ఈ చివరి ఎగ్జామినేషన్ మూమెంట్ వచ్చినంత మాత్రమే ఏ పిల్లలకి మనం ఎంతవరకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పిల్లలు వెనకబడిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని 60% దగ్గర తీసుకువెళ్ళాలి అనేది చివరి 2 నెలల్లో మాత్రమే తప్పితే ముందు నుంచి వాళ్ళని క్లాసిఫికేషన్ చేసి వాళ్ళలో నేను చదవని వాడిని అనేటువంటి ఒక మానసికంగా వాళ్ళు కుటుంబపోయే విధంగా తీర్చిదిద్దే విధం అనేది నాకు నచ్చే కాదు. అందువల్ల ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాల్లో మేము ఏ రోజు కూడా మా టీచర్స్ కానీ మేము కానీ ఎప్పుడు కూడా మొదటి రోజు నుంచి హయ్యర్ వీళ్ళు ఫస్ట్ ఏ సెక్షన్ ఉందంటే వాళ్ళు బాగా చదివే పిల్లలు, బి సెక్షన్ ఉందంటే చదవని పిల్లలు అనేటువంటి కేటగిరీ చేయలేదు. ఎప్పుడు కూడా చివరి ఎగ్జామినేషన్ చదివించే సమయంలో కూడా అందరినీ అట్లే చదివించాం. కాకపోతే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ దాకా చదివావా, ఓకే ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళు అనే స్థాయిల ద్వారా వాళ్ళని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదే విధంగా ఒక చదువులకు మాత్రమే కాకుండా ఇంకా సార్ చెప్పినట్టు
ఆటపాటలకు కూడా సరైన సమయం అనేది ఇవ్వాలి పిల్లలకి మనం. ఎందుకంటే స్ట్రెస్ ఎడ్యుకేషన్ అయిపోతుంది ఈ రోజుల్లో. కాబట్టి ఆ స్ట్రెస్ ఫ్రీ అనేది 4 వరకే నేను క్లాసెస్ కూర్చోబెట్టి 6 వరకు చేసుకోలేదు ఏ రోజు కూడా. ఆ తర్వాత ఏ పిల్లలు వాళ్ళకి నచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకుంటారు. మళ్ళీ సాయంత్రం పూట స్టడీ అవర్స్ 6 to 9 వాళ్ళకి ట్యూషన్ క్లాసులు లాగా స్టడీ అవర్స్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి పొద్దున్న నుంచి నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా సాయంత్రం మరొకసారి టీచర్స్ నేపథ్యంలో వాళ్ళందరూ డౌట్స్ క్లారిఫికేషన్ కావచ్చు, ఇంకేం చదవాలనే ఒక గైడెన్స్ ఇవ్వటం. ముఖ్యంగా ఇన్ని సాధించాము అంటే అది మా గొప్పతనంతో పాటు పిల్లలు కూడా దాన్ని ఆకలింపు చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాత్రి 9ంటికి ఇక్కడి నుంచి వచ్చి మండారి తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఉన్నారు. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా గొప్పది. మండారి పిల్లలు ఉన్నారు మన దగ్గర. ఇక్కడే మేమే హాస్టల్ ప్రొవైడ్ చేయట్లా, కానీ రాత్రి 9ంటికి స్టడీ అవర్స్ అయిపోయినా కూడా వాళ్ళు బళ్ళేసుకుని వచ్చి రాయవరం పేరెంట్స్ అయినా కావచ్చు, వాళ్ళు కావచ్చు, మా పిల్లల్ని మేము ఈ పాఠశాలలో చదివించాలి, తద్వారా ఆ పాఠశాల ద్వారా మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి అనేటువంటి ఎంతో దూరం పిల్లలైన తల్లిదండ్రులకి చాలా ఇప్పుడు ఈ రకమైన సాధించడంలో వాళ్ళ కృషి చాలా కూడా ఉంది. ఎందుకంటే అంత దూరం నుంచి రాత్రి ఇక్కడికి వచ్చి 9ంటికి వెయిట్ చేసి బల్ల మీద వెయిట్ చేసి వాళ్ళ పిల్లలు మళ్ళీ జాగ్రత్తగా వెళ్లే విధంగా వాళ్ళు తీసుకెళ్లినందుకు ఈ సందర్భంగా మీ మీడియా తరఫున ఆ తల్లిదండ్రులకి అదే విధంగా వాళ్ళకి తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను మరీ మా పాఠశాల తరఫున మా మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇది ఇందాక చెప్పినట్టు ఒక్కళ్ళ రోజు ఒక్కళ్ళ వల్ల అయ్యేటువంటిది కాదు. సో ఇక్కడ మేనేజ్మెంట్, ఒక పక్కన టీచర్స్, ఒక పక్కన పిల్లలు, ఒక పక్కన తల్లిదండ్రులు, ఈ 4 పిల్లర్స్ సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. సో మేనేజ్మెంట్ సైడ్ నుంచి వస్తే మాచర్ల పట్టణంలోనే కాదు, వచ్చిన ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా, ఏ పెద్ద కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎవరైనా సరే ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాతావరణం కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా పాఠశాల వాతావరణం కనిపించట్లేదు అంటారు. మన పిల్లలు చాలా చోట్లకి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. పాఠశాలలో ప్రతి రూమ్ లోనూ మేము 4 ఫ్యాన్లు 4 లైట్లు పిల్లలు ఎక్కడ అసౌకర్యంగా ఉండకుండా ఉండటం కోసం, అట్లాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, పిల్లలకు ఆడుకునేందుకు 3 పీఈటీలు ఏ స్కూల్లో ఉన్నారండి ఈ రోజు 3 పీఈటీలు చెప్పండి. అట్లాగే 3 పీఈటీలు ఏర్పాటు చేసుకుని ఇందాక సార్ చెప్పినట్టు అన్ని స్కూల్స్ లోనూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండొచ్చు కాబట్టి, కానీ డెడికేటెడ్ గా పనిచేసేటువంటి క్వాలిఫైడ్ టీచర్స్. నేను 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 10th క్లాస్ స్టాఫ్ ఆల్మోస్ట్ 19 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. సో ఈ పాజిటివ్ వాతావరణం ఏంటి, ఈ మేనేజ్మెంట్ మనం ఇక్కడ ఉంచిన కారణం ఏంటి, మేనేజ్మెంట్ మనకు తెలియపరుస్తుంది ఏంటి, ఒక ఉన్నతమైన విలువలతో కూడిన విద్యల్ని అందిస్తూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళమని. సో ఆ క్రమంలో వస్తున్నటువంటి ఈ 1st, 2nd, 3rd ర్యాంకు ఇన్ని సంవత్సరాల్లో మేము ఏ రోజు కూడా బయట ఎక్కడ కూడా పాంప్లెట్స్ పంచడం కానీ ఏం చేయడం కానీ లేదు. మొట్టమొదటిసారి కూడా అది కూడా మీ ద్వారా ఈ రోజు ఇంటర్వ్యూ జరుగుతుంది కానీ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వచ్చేలా. ఎందుకంటే మాకు కావాల్సింది పిల్లల ఆనందం, పిల్లలు మంచిగా ఆనందం, వాళ్ళ తల్లిదండ్రులు ఆనందం. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు మంచిగా చదువుకుని వాళ్ళు మంచిగా బయటకు వెళ్ళి మంచిగా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి. అట్లాగే జాయింట్ కలెక్టర్ రేంజ్ లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. IAS కి IPSC సెలెక్ట్ అవుతూ వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, మన గ్రూప్ 2 లో కూడా ఒక పాప మంచి రిజల్ట్ సంపాదించి ఈ రోజుల్లో బయటకు వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా వాళ్ళు కళల్లో ఆనందం చూడటానికి మేడం గారు ఏదైతే అనుకున్నారో మాచర్లకి ఇప్పుడు తద్వారా ఒక అతను CA మన దగ్గర మన 1st క్లాస్ నుంచి LKG నుంచి 10th క్లాస్ వరకు మన దగ్గర చదువుకుని మన కంపెనీ ఎంప్లాయీ. ఆ తర్వాత అతను మాస్టర్ మైండ్స్ లో CA కంప్లీట్ చేసుకుని ఆల్ ఇండియా CMA లో 24th ర్యాంక్ సంపాదించి ఈ రోజున అమెజాన్ లోను వాటిల్లోనూ ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒక కార్మిక ఫ్యామిలీ నుంచి ఈ రోజున అతను 3 లక్షల రూపాయలు నెలకి శాలరీ సంపాదించుకుంటుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా గ్రో అయింది. మనం 1 లక్ష రూపాయలు 2 లక్షలు వాళ్ళకి ఇచ్చేయడం వల్ల మహా అయితే వాళ్ళకి 1 సంవత్సరం ఆనందపడతారేమో డబ్బులతో. కానీ ఒక విలువలతో కూడిన విద్యను వాళ్ళు చదువుకుని వాళ్ళు వెళ్ళి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో నాకు ఈ పాఠశాల నాకు ఈ రకమైనటువంటి మా ఫ్యామిలీ ముందుకు వెళ్ళడానికి కారణమైందని చెప్పిన రోజున ఉండేటువంటి ఆనందం మేము ఎంత సంపాదించుకున్నా ఉండదు. సో అటువంటివి ఎన్నో ఉన్నాయి ఈ పాఠశాలలో నాకు మెమరీస్. 20 సంవత్సరాల్లో ఎంతో మంది పిల్లలు, ఎంతో మంది డాక్టర్స్ అయిన పిల్లలు. నేను ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ కూడా మా పిల్లలు WHO లో ఒక 1 ఆఫ్ రిసెర్చర్ గా ఉన్నారండి డాక్టర్ అని చెప్తున్నప్పుడు ఉండేటువంటి ఆనందం. అటువంటి వాటి కోసమే మేము అందరం కష్టపడుతున్నాం. ఇక్కడ ప్రతి టీచర్ కూడా మార్నింగ్ 8కి వచ్చినప్పటి నుంచి సాయంత్రం వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నా కూడా ఇక్కడ మన పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా మన పిల్లలు అనుకుని పనిచేశారు కాబట్టి ఈ రకమైనటువంటివన్నీ కూడా మేము సాధించగలుగుతున్నామేమో అనుకుంటున్నాం. సో ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో నా 20 సంవత్సరాల హెడ్ మాస్టర్ అంటే ముందు 20 సంవత్సరాల బ్యాచ్ల గురించి మాట్లాడుతున్నాం. పిల్లలు ఏ రోజుకు ఆ రోజు నాకు ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళందరూ నా పిల్లలే. సో నా పిల్లలు ఏ రకంగా అయితే నేను పైకి తీసుకురావాలనుకుంటానో ఈ పిల్లలందరినీ కూడా అదే రకంగా తీసుకురావాలని, తద్వారా వాళ్ళు కూడా అదే రకంగా మన మాస్టర్లు మన కోసం కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి కష్టపడి చదువుకోవాలనే తాపత్రయంతో చదువుకున్నారు. కాకపోతే ఈ సందర్భంగా నేను కొంతమంది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ తెలియపరిచేది ఏంటంటే రాబోయేటువంటి సమాజం చాలా 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 పోకడలకి అయిపోయింది. కరోనా తర్వాత కరోనా ముందు చదువులాగా అయిపోయింది.
ఈ రోజున కొద్దిగా తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ కూడా ఇంటి మీద పిల్లల మీద ఉండాలి ఎక్కువగా. తద్వారా వాళ్ళ సహకారం కూడా ఇంకో బాగా మన దగ్గర ఉండి పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్స్ కి ఎడిట్ కాకుండా చూసుకోవాలి అని మీ ద్వారా మేము ఈ మీడియా ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల చాలా చాలా దుష్పరిణామాలు జరుగుతున్నాయి. అటువంటివి లేకుండా చూడాలి. అటువంటి చూసినప్పుడు ఇంకొద్దిగా మేము బెటర్ గా పనిచేయగలుగుతాం. ఇప్పటిదాకా వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ క్రమశిక్షణలో ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ యొక్క అపార్ట్ ఫ్రమ్ ద క్లాస్ వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అని కూడా చూసుకునేటప్పటికి ఇంకొద్దిగా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతామేమో అనిపిస్తుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మొబైల్స్ ఎడిట్ కానివ్వకుండా పెద్ద పెద్ద వేగంగా బళ్ళు నడుపుకోవడం అలవాటు అయిపోయింది. మాచల్లో చూస్తుంటే ఈ రోజున నలుగురు కూడా ఒకే బండి మీద తిరగడం అలవాటు అయిపోతుంది. సో అటువంటి సైడ్ నుంచి వాళ్ళే ఇంట్లో కూర్చోబెట్టి చదివించక్కర్లేదు. ఇంట్లో అటువంటి వాటిలో కొద్దిగా వాళ్ళు జాగ్రత్తగా అవకాశం తీసుకుని వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ మాకు అప్పచెప్తే తద్వారా మన పిల్లలు వాళ్ళందరూ మా పిల్లలు మన పిల్లలే. సో మన పిల్లల భవిష్యత్తు ఇంకా తీర్చిదిద్దే విధంగా మేము ప్రణాళికలు రచించి రాబోయే రోజుల్లో ఈ 594 కాదు స్టేట్ ర్యాంకులు కూడా తెప్పించే విధంగా మా వంతు కృషి మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా మేము మా మీద నమ్మకం ఉంచి మా స్కూల్కి జరిపిస్తున్న ప్రతి తల్లిదండ్రులందరికీ కూడా ఈ రకమైన భరోసాను ఇవ్వదలుచుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొత్తం మీ స్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు? ఇప్పుడు 1450 మంది విద్యార్థులు ఉన్నారు సార్. ఈ సంవత్సరము 1450 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 10th క్లాస్ 117 మంది ఉన్నారు. 6th నుంచి అన్ని కూడా 100 పైనే ఉన్నారు స్టంట్ అందరి కూడా. సో దీంట్లో చాలా వెనకబడిన పిల్లలు కూడా ఉంటున్నారు. ప్రతి దాంట్లో నుంచి కూడా మేము కూడా కొంతమంది పేరెంట్స్ అనుకోవచ్చు ఏమని, మా పిల్లలకి సరిగ్గా రావట్లేదు రీడింగ్ హ్యాబిలిటీస్ అనేది. అది ఒక్కసారిగా రాదండి. దానికంటూ సపరేట్ గా ప్రణాళికలు ఏర్పాటు చేసాము. సాయంత్రం పూట 1 hour సపరేట్ క్లాసెస్, వెనకబడిన పిల్లలందరికీ సపరేట్ క్లాసెస్. రాబోయే రోజుల్లో చివరి 2 పీరియడ్లు అటువంటి వెనకబడిన పిల్లలందరినీ నెక్స్ట్ ఇయర్ కి ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు ఆల్రెడీ మేము టీచర్స్ అందరం కూడా గత 15 రోజుల మట్టి కూర్చుని మేము రాబోయే రోజుల్లో ఎట్లా ఉండాలి అనే విషయాన్ని, అదే సార్ చెప్పిన విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మన దగ్గర ఏంటంటే రకరకాల పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలందరూ ఉన్నారు. సో కొంతమంది పిల్లలు ముందుకెళ్తున్నారు, కొంతమంది పిల్లలు వెనకబడిపోతున్నారు కమ్యూనికేషన్ లో. అట్లా కాకుండా కంపల్షన్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంది మా అందరికీ కూడా. సో ఆ కంపల్షన్ చేసే ప్రక్రియలో ఏదైనా చిన్న అసౌకర్యం కలిగినా కూడా తల్లిదండ్రులు మీరు అన్యదా భావించకుండా ఆ కంపల్షన్ ని మీరు కూడా జాగ్రత్తగా సస్టైన్ చేయగలిగితే మేము రాబోయే రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లో కూడా మంచి ఉత్తీర్ణత తీసుకొచ్చి వాళ్ళలో మంచిగా వాళ్ళని స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, డిఫరెంట్ టాలెంట్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు వాటికి కూడా పంపించి వాళ్ళందరినీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా చూస్తున్నాము. మాచర్లపట్నంలో కావచ్చు చుట్టుపక్కల ఏ క్విజ్ కార్యక్రమం పెట్టినా, ఏ ఎలక్ట్యూషన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టినా మీరు చూస్తూనే ఉంటారు. మన పిల్లలు చాలా సార్లు ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు సంపాదించుకోవడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ క్విజ్ లో కావచ్చు, స్టేట్ వైజ్ క్విజ్ లో కూడా మన పిల్లలు వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చిన సందర్భాలు నా ఆఫీస్ రూమ్ లో చాలా మొమెంటోస్ అవన్నీ ఉంటాయి. సో ఏదైనా 24 గంటలు మా తపన మేనేజ్మెంట్ తరఫున కావచ్చు, మా పై వాళ్ళు మాకు తెలిసి పెట్టినట్టే మీరు వీటి గురించి ఏం ఆలోచించదు, మీరు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా విద్యను బోధించండి, పిల్లల్లో క్రమశిక్షణతో కూడిన విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించడానికి ఇచ్చేయండి అన్నారు. దానికి తగ్గట్టే మేము కృషి చేస్తున్నాం. ఎక్కడన్నా 1-2 లోపాలు ఉండుండొచ్చు, అవన్నిటిని కూడా సరి చేసుకుని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి 24 గంటలు మాకు ఆర్నీస్లో మా పైన ఉండి చూసుకుంటున్నటువంటి పెద్ద మేడం గారు, ఇంద్రదత్ మేడం గారు కావచ్చు, కవితాదత్ మేడం గారు కావచ్చు, అట్లాగే మాకు 24 గంటలు సపోర్ట్, ఎప్పుడు ఏది అడిగినా సరే వెంటనే అరేంజ్ చేసుకుంటూ సపోర్ట్ ఉన్నటువంటి మా మేనేజ్మెంట్, మా సీనియర్ జిఎం రమణ గారు కావచ్చు, అట్లాగే మా కమిటీ మెంబర్స్ మిగతా రాంప్రసాద్ గారు కానీ మిగతా కమిటీ మెంబర్స్ అందరూ కావచ్చు, ఎప్పటికప్పుడు దీన్ని 24 గంటలు పర్యవేక్షిస్తూ ఏ రోజుకు ఆ రోజు దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ చిన్న అసౌకర్యం కలిగినా దాన్ని వెంటనే తీసేసి, అట్లాగే క్రమశిక్షణ లోపంతో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, క్రమశిక్షణ లోపంతో ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే పక్కన పెట్టి మంచి వాళ్ళని తీసుకుందాము అనేటువంటి ఒక మంచి సపోర్ట్ ఇవ్వటం వాళ్ళ దగ్గర నుంచి. తద్వారా మేము మా టీచర్లు క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు క్రమశిక్షణగా ఉంటారు. సో టీచర్లు ఆ రకమైన క్రమశిక్షణ తీసుకొస్తూ తద్వారా వాళ్ళని చూసి రోల్ మోడల్ గా కొంతమంది పిల్లలు టీచర్లను అనుకరిస్తూ ఉంటారు. సో అనుకరణలో కూడా మంచి అనుకరణగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆ రకంగా మా సైడ్ నుంచి ఏం చేయాలి, ఒక టీచింగ్ సైడ్ నుంచి, మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి, ఆ రకంగా మేము తప్పనిసరిగా చేస్తున్నాం. ఇప్పటిదాకా పిల్లలందరూ కూడా మాకు అందరూ సహకరించుకుంటూ వచ్చారు, పేరెంట్స్ అందరూ సహకరించారు. రాబోయే రోజుల్లో కూడా పిల్లలు పేరెంట్స్ అందరూ సహకరిస్తే రాబోయే బ్యాచ్ లో 120 పైన ఉన్నారు 10th క్లాస్. సో మా మీద టార్గెట్ కూడా ఇప్పుడు 594 నుంచి పెరిగింది. సో దాన్ని మేము పాజిటివ్ గా ఆలోచించి మంచిగా దాన్ని కూడా సాధించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు సార్, ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు మొత్తం 117 మంది ఉన్నారు. 117 మందిలో వీళ్ళ విద్యార్థులు ఎలా ఉండేవాళ్ళు మీతో? పిల్లలందరికీ అండి, నేను ఇందాక అదే చెప్తున్నాను, ఆటలు నేను ఎప్పుడు కూడా సౌండ్ బాడీ హ్యాజ్ ఏ సౌండ్ మైండ్ అంటాను.
ఒక పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటేనే వాళ్ళ ఆలోచనలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. చాలా పాఠశాలలో అంటే నేను చదువుకున్నటువంటి అరవిందాశ్రమంలోనే చూసిన అరవిందాశ్రమం కావచ్చు, నేను నాకు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి వాటిలో కావచ్చు, ఎప్పుడైతే పిల్లలు ఆటపాటల్లో మంచి నైపుణ్యాన్ని మంచి అలరికను అంటే ఓటమి గెలుపులను అక్కడే వాళ్ళు అలవాటు చేసుకుంటారు. సో ఆ సమయంలో మనం అందుకనే నేను ఏం చేస్తాను అంటే సాయంత్రం పూట పిల్లలతో పాటు టీచర్లను కూడా వెళ్ళి ఆడుకోమంటాను, వాళ్ళ స్టాఫ్ రూమ్ లో కూర్చోమని చెప్పను. మిగతా మీరు పాఠశాలలో చూస్తే ఏ టీచర్లు కూడా పిల్లలతో కలిసి ఆడుకోరు, పిల్లలతో కలిసి ఇచ్చారు. సో ఆ రకంగా పిల్లలతో కలిసి ఆడుకోమని చెప్తాను టీచర్లందరినీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ కి టీచర్ కి మధ్యన ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. సో పిల్లవాడు కూడా టీచర్ దగ్గరికి వాడికి ఏదైనా సరే డౌట్ వచ్చినా వెంటనే వెళ్ళి తెలుసుకునేటువంటి ఒక మానసిక స్థైర్యం అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే పిల్లవాడు వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళగలుగుతాడో ఆ పిల్లవాడిలో ఉండేటువంటి అసౌకర్యాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అది ఎటువంటి రకమైన ఇబ్బందే కావచ్చు, తల్లిదండ్రుల కంటే ముందు టీచర్ తోనే ముందు డిస్కస్ చేయగలుగుతాడు. అది ఆ రకమైన ఎన్విరాన్మెంట్ నేను 20 సంవత్సరాల నుంచి కలెక్ట్ చేశాను పిల్లలకి కానీ టీచర్లకు కానీ. సో టీచర్లు పిల్లలకి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే ఆటపాటల ద్వారా అదే మా స్కూల్ యానివర్సరీ కార్యక్రమాలు చూసుకున్నా కూడా పిల్లలు టీచర్లు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే సో మనందరం ఒకటే, మీరు నా పిల్లలు, నేను మీ యొక్క గురువులా కాదు, మీ తల్లిదండ్రుల్లో ఒకళ్ళ నేను తల్లిదండ్రులు లాంటి వాడిని అనే రకమైన భరోసాని పిల్లలకి ఇవ్వగలిగిన రోజున పిల్లలు కూడా అదే రకమైనటువంటి కాన్షియస్ తో ఆ ఒక్క చోటే కాదు, నా చదువు రానప్పుడైనా సరే ఆ టీచర్ నాకు ఎందుకు రాలేదని కనుక్కోవడం, 4-5 కేకలు వేసినా సరే నేను ఎన్నోసార్లు మా 10th క్లాస్ పిల్లల్ని కేకలు వేసి ఉంటాను, ఒక్కోసారి కొట్టి కూడా ఉండొచ్చు. దాన్ని వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకుంటారు కానీ వాళ్ళు ఇంకో రకంగా తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఏ రకంగా అయితే కేకలు వేశారు, నా తల్లిదండ్రులు ఏ రకంగా అయితే తెచ్చేస్తున్నారో నా గురువులు కూడా అంతే నాకు అని ఫీల్ అయ్యి ఉంటారు వాళ్ళందరూ కూడా. సో ఆ రకమైన మంచి ఎన్విరాన్మెంట్ కలగజేయటమే ఈ రకమైన సక్సెస్ కారణం అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్ గా విద్యార్థులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? 10వ తరగతి పాస్ అయ్యారు కదా, నెక్స్ట్ ఏ కాలేజీ ఎట్లా అయింది? 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ ఇప్పటిదాకా మేమందరం కూడా మీరు ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి లేకపోతే ఈ కాలేజీలోనే ఉండండి అని మేము ఎప్పుడు చెప్పమండి. ఎందుకంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకమైనటువంటి ఎయిమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఉండేటువంటి నేచర్ ఉంటుంది. సో తల్లిదండ్రులనే మీరు వెళ్ళి మంచి కాలేజ్ చూసుకుని అక్కడ మంచి టీచింగ్ ఫ్యాకల్టీ కంటిన్యూస్ గా ఉంటున్నారా లేదా, ఎందుకంటే ఈ రోజున కాలేజీల్లో ఇక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడ డబ్బులు ఇస్తే ఇక్కడ మారిపోయే స్టేజ్ లో ఉన్నారు చాలా మంది. కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, మంచి రికగ్నిషన్ ఉందా లేదా, ఎందుకంటే మళ్ళీ తర్వాత సర్టిఫికేట్ వాల్యూ లేకపోతే మళ్ళీ ఉండదు. మంచి రికగ్నిషన్ ఉందా లేదా, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫుడ్ అనేది ఒకే రకంగా ఉంటుందండి, మన ఇంట్లో ఉన్నట్టు ఫుడ్ ఎక్కడ ఉండదు. కాబట్టి వాటి కాకుండా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవన్నీ మంచిగా ఉన్నాయో లేదో చూసుకోండి. తద్వారా మన పిల్లలు ఎంత ముందు బ్యాచ్లు వెళ్ళిన పిల్లలు కూడా ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళు ఎంత మంచిగా చదువుకుని ఉన్నారు, వాళ్ళకు ఉండేటువంటివన్నీ చూసుకుని చేసుకోండి. వాళ్ళని పిలిపిస్తాను, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. అంటే ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, మీకు ఏ సబ్జెక్ట్ ముందుకు వెళ్తుంది, ప్రస్తుతం ఏ సబ్జెక్టు భూమిలో ఉంది మీరు మంచి చదువుకోవడానికి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి తెలియపరిచి ఉన్నాను నేను తప్పనిసరిగా. అది వాళ్ళకే చేస్తున్నాం. ఈ విషయంగా విద్యార్థులకు నేను తెలియపరిచేది ఏంటంటే 10th క్లాస్ వరకు మీరు చదువుకున్నంత ఒక ఎత్తులో ఉంటుంది, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మీరు మీ భవిష్యత్తు కోసం ఏం చదువుకోవాలనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. సో సరైనటువంటి గోల్ని ఏర్పరచుకుని సరైనటువంటి మార్గంలో చదువుకున్నప్పుడు చాలా మంది మీ ముందు బ్యాచ్ వాళ్ళు చాలా మంది సక్సెస్ అయి ఉన్నారు, వాళ్ళనే రోల్ మోడల్ గా తీసుకుని మీకు మీరు ముందుకు సాగాలని, మీ భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి విజయాలను అందుకుని ఉన్నతమైనటువంటి పదవుల్ని అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసాం కదా మనం మాచర్లపట్నం కిడ్స్ పాఠశాలలో ఈ సంవత్సరం వచ్చిన ఫలితాలపై మనం కేసీపీ సీనియర్ మేనేజర్ అయిన మన రమణ గారిని, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ గారిని అడిగి తెలుసుకున్నాము. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సార్.